దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్ను ఒక ఛాలెంజ్గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్గా మారిందని ఇలా చెప్పారు. సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సిపి సివి ఆనంద్తో పాటు ప్రస్తుత సిపి సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టుకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు అని చిరు అన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. ఆపై అతను, దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం అన్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని గట్టిగానే అనుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఇలా మూవీ పైరసీ మాత్రమే కాకుండా భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్ కూడా ప్రమోషన్ చేసినట్లు సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు. రవి 1win1x అనే బెట్టింగ్ యాప్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యారని వెల్లడించారు. గత 2 సంవత్సరాల క్రితం రవి పోలీసులకు ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసింది. ఇక ఈ విషయానికి గురించి కూడా సజ్జనాలు మాట్లాడుతూ పోలీసులకు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమైందో ఆలోచించండి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు ఎక్కడున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా ఆ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే, మీరు ఇటీవల మా గురించి విన్న ఉండవచ్చు లేదా ఎప్పటినుంచో మా సేవలను వినియోగిస్తున్న వారై ఉండవచ్చు. కానీ మీకు ఒక దుర్వార్త చెప్పాల్సి వస్తోంది. మీ దేశంలో మేము పర్మనెంట్గా ఈ సేవలను నిలిపివేస్తున్నాం. దయచేసి